నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ. రీజనింగ్లో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి ప్రయత్నించండి. 4 10 అయిందంట, 6 ఏమవ్వాలి అంటే ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశాడో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. రైట్, ఫైన్. మరి ఇప్పుడు ఇక్కడ మీకు చూడగానే ఒక ఐడియా వస్తుందన్న, 4 అనగానే ఎంత మీకు 2 స్క్వేర్ అని గుర్తొస్తుంది. ఓకే, రైట్, కాదంటలేదు. సో 2 స్క్వేర్. ఇక్కడ మరి 10 ఉంది కాబట్టి ఇక్కడ 2 క్యూబ్ ప్లస్ 2 అంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మీకు వచ్చే ఆలోచనలే నేను ముందు చెప్పి తర్వాత అసలు వాస్తవంగా ఈ ఆప్షన్కి కరెస్పాండింగ్గా ఏ లాజిక్ ఉందో మనం కనిపెట్టాలి. రైట్, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ దీన్ని 2 స్క్వేర్, ఇక్కడ 10 ఉంది కాబట్టి 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 2 అంటే 2 స్క్వేర్. ఫస్ట్ నెంబర్ వస్తే సెకండ్ నెంబర్ 2 క్యూబ్ ప్లస్ 2. ఓకే, బాగానే ఉంది. మరి కానీ అసలు ఇక్కడ స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా స్క్వేర్ తీసుకోవాలి. మరి 6 అసలు దేనికి స్క్వేరే లేదు కదా. సో కాబట్టి నీ థింకింగ్ రాంగ్. మరి నెక్స్ట్ ఇంకా ఏం చేద్దామంటే, ఇంకా నీకు వచ్చేటటువంటి ఆలోచనలు ఏంటంటే నాన్న, ఇక్కడ చూడండి మళ్ళీ 4 ఇంటూ 2.5. ఇది కూడా ఐడియా వస్తుంది మీకు. 2.5 నాన్న, 4 ఇంటూ 2.5. మరి 4 ఇంటూ 2.5 అంటే ఎంత వస్తుంది మనకి? 10 వస్తుంది. 4 2 8, 4 అర్ధలు 2, 8 2 10. బాగానే ఉంది. మరి ఇక్కడ కూడా 6 ఇంటూ 2.5 వస్తే సరిపోవాలి కదా. అప్పుడు చూడండి, 6 2 12, 6 అర్ధలు 3, 12 3 15. ఎదిగి ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది కరెక్టే. ఇది కాకుండా ఇంకేమన్నా లాజిక్ ఉందేమో ఒక్కసారి గమనించండి. ఓకేనా? వేటి మీద పట్టు ఉండాలి మీకు? వర్గాలు, స్క్వేర్స్, ఘనాలు, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్యలు, ఈవెన్ నెంబర్, సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్, బేస్ సంఖ్యలు, ఇలా అన్నిటి మీద మీకు పట్టుండాలి. మరి ఇక్కడ చూడండి, ఇది 4 అనేది మొట్టమొదటి సంయుక్త సంఖ్య. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. మరి 4 వెంటనే వచ్చేటటువంటి కాంపోజిట్ నెంబర్ ఏది అంటే 6. 4 ప్లస్ 6 ఎంత నానా? 10. సో సమ్ ఆఫ్ 2 కాంజుగేటివ్ నంబర్స్, అది లాజిక్. సమ్ ఆఫ్ 2 కాంజుగేటివ్ నంబర్స్ అంటే 2 వరుస సంయుక్త సంఖ్యలు, అది లాజిక్. సంయుక్త సంఖ్యల మొత్తం. మరి ఇక్కడ 6 ఉంది నాన్న, 6 వెంటనే వచ్చేటటువంటి సంయుక్త సంఖ్య 8. ఓకేనా? సో 6 ప్లస్ 8 ఎంత నాన్న? 14. కాబట్టి మీరు 15 తీసుకున్నా కరెక్టే లాజిక్, 14 వచ్చినా కరెక్టే లాజిక్. సో కాబట్టి మరి ఇలాంటి క్వశ్చన్లకి 2 లాజిక్లు ఉంటాయి. మరి వాడి కీలో ఏ లాజిక్ ప్రకారం ఆప్షన్లు ఇచ్చాడో ఆ లాజిక్ ప్రకారమే మీకు మార్కు ఇవ్వబడుతుంది. అది గమనించండి. ఓకేనా? సో 2 కరెక్టే. మరి 2 కరెక్ట్ అయినప్పుడు దేనికి మార్క్ ఇస్తాడంటే, ఎగ్జామినరు ఏ లాజిక్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడో అదే లాజిక్ అనుగుణంగా మీకు మార్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.